వేరే ఏ ఊరైనా వెళ్ళిపోదాం. ఎటైనా వెళ్ళిపోయి ఎవరికి తెలియని చోట హ్యాపీగా ఉందాం. మీరందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి రేపే బయలుదేరదాం. నేనొక స్కెచ్ వేశాను. యాక్షన్ స్టార్ట్ అయింది. ఈ రుద్రాంబ బయటుంటేనే కాదు, లోపలున్న ప్రమాదమే. మనం అవంతి గురించి టెన్షన్ పడుతూ హడావిడిగా బయలుదేరిపోయాం. ఇంటి దగ్గర సింధుని ఒంటరిగా వదిలేసొచ్చాం. ఇదంతా మనల్ని డైవర్ట్ చేయడానికి ఆ రుద్రం వాడుతున్న గేమ్ ప్లాన్ లా కనిపిస్తోంది నాకు. రోజీ, ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు నిమిత్త మాత్రురాలివి. ఆడేది, ఆడించేది, నడిపించేది అంతా నేనే. ఈ పాటికి పాపం నా మనుషులు మీ ఇంటి దగ్గరకు ఎంటర్ అయి ఉంటారు. అంటే ఆ రుద్రంబ మనుషులు ఇప్పుడు అక్క మీద అటాక్ చేస్తారంటారా ఆంటీ? నా ఆలోచన కరెక్ట్ అయితే రౌడీలు ఈ పాటికి మన ఇంటి దగ్గరకు వచ్చి ఉంటారు. వాళ్ల చేతుల్లో పాపం కత్తులు కూడా ఉంటాయి. అయ్యో రోజీ, పాపం మీరు ఇంటికి రావటానికి ఎంత లేదన్నా 40 నిమిషాలు పడుతుంది. కానీ మా వాళ్లకు 4 పోట్లు పడవటానికి ఎంత టైం కావాలి చెప్పు? ప్రాణం తీయడానికి 10 నిమిషాలు కూడా ఎక్కువే కదూ. ఇంటికొచ్చాక పాపం సింధు శవం దగ్గర కూర్చుని తీరిగ్గా ఏడవండి. అయ్యో సీత, ఇప్పుడు నా సింధు పరిస్థితి ఏంటి? ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఇది అర్చన ఎవరికి వినిపించదు. సుమిత్ర, నువ్వు టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పెట్టుకో. మనం టెన్షన్ పడ్డమే శత్రువుకి కావాల్సింది. ఎందుకంటే టెన్షన్లో మనం ఏది సరిగ్గా ఆలోచించలేం. ఈలోపు శత్రువు తన పని తను పూర్తి చేసుకుని వెళ్ళిపోతాడు. ముందు సింధు పరిస్థితి ఏంటో ఫోన్ చేసి కనుక్కుందాం. భగవంతుడా, మా అవంతికి ఏమీ కాకుండా చూడు తండ్రి. హలో ఆంటీ, అవంతి కనిపించిందా? తను మా దగ్గరే ఉంది సింధు. మేము ముగ్గురు ఇంటికి వస్తున్నాం. మేము వచ్చేంత వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. తలుపులన్నీ మొత్తం వేసున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకో. ఏమైంది ఆంటీ? ఎందుకలా అంటున్నారు? వివరాలు తర్వాత చెప్తాను, ముందు చెప్పింది చేసిందో. వేశానంటీ. వెనక తలుపులు వేసున్నాయో లేదో ఒకసారి చూడు. వేసే ఉన్నాయా ఆంటీ? నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు జాగ్రత్తగా ఉండు. సస్పెక్టివ్ గా ఎవరైనా రోడ్డు మీద తిరుగుతున్నారేమో ఒకసారి కిటికీలోంచి చూడు. ఎవరు లేరు ఆంటీ. ఆంటీ, ఎవరు డోర్ కొడుతున్నారు. సింధు, పొరపాట్లు కూడా నువ్వు తలుపు తీయకు. నువ్వేదున్నా కూడా కట్టెల్లోంచి చూడు. ఆంటీ, మా అత్తయ్య మనుషులే అనుకుంటా, కత్తులతో వచ్చారు. నువ్వు భయపడకు సింధు, నువ్వు ఎలాంటి సౌండ్ చేయకు. ఇంట్లో ఎవరూ లేరని వెళ్ళిపోతారు. నువ్వు ఇంట్లో ఉన్నట్టే ఎవరికి తెలియకూడదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకో. అలాగే. మేము రావడానికి ఇంకో గంట పడుతుంది. ఈలోపు నేను చేయాల్సింది నేను చేస్తూ ఉంటాను. నువ్వు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకు, కానీ మేం చేస్తే మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయి.
సరే ఆంటీ. ఏం జరిగింది సీత? సింధు మీద అటాక్ చేయడానికి ఆ రుద్రామ మనుషులు వచ్చారు. అయ్యో దేవుడా, ఎప్పుడెలా సీత? ప్రస్తుతానికి ఇంట్లో అన్ని తలుపులు వేసుకుని సేఫ్ గా ఉంది. నువ్వు కాస్త స్థిమితంగా ఉంటే నేనేం చేయాలో ఆలోచిస్తాను. దేవుడా, పాపం, చాలా రోజుల నుండి కత్తులు ఆకలి మీద ఉన్నాయి. ఈరోజు దాని రక్తం కళ్ళ చూస్తాను. సిందమ్మా, ఎక్కడున్నావు? త్వరగా కనబడమ్మా. మా కత్తులకు ఆకలేస్తుందంట. త్వరగా కనపడితే 2 పోట్లు నొప్పి తెలియకుండా చంపేస్తా. మమ్మల్ని ఎక్కువసేపు విసిగించావనుకో, అన్నను ఎంత చిత్రవద చేసి చంపావో నీకు అంతే నరకం చూపిస్తాం. ఎక్కడుంది? నేను ఈ రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుంటే నేను ఇందులో ఉన్నానని కన్ఫర్మ్ అయిపోతుంది. అప్పుడు డోర్ బద్దలు కొట్టుకొని వచ్చి నన్ను చంపేస్తారు. ఆంటీ వాళ్ళు వచ్చే వరకు వీళ్ళ కనపడకుండా దాక్కోవాలి.
భయము కొరకు హరహరుని తరపు శమరూపులేమో ఈ మరణమే. గ్రహణమలిమి తన ఉనికి బలిమి బలి కోరుతున్నది ఆయువే. భయము కొరకు హరహరుని తరపు శమరూపులేమో ఈ మరణమే. గ్రహణమలిమి తన ఉనికి బలిమి బలి కోరుతున్నది ఆయువే. దేవుడెవడు దానవుడు చెవడు మానవత వదిలి మృగమవ్వగా. దేవుడెవడు దానవుడు చెవడు మానవత వదిలి మృగమవ్వగా. కత్తి పట్టిన ఒడుపుల పదునుల కక్ష కట్టిన ముడుపుల బరువులు. రాక్షసాన రణ రంగమే తెగనరుకు కత్తి కొనదాహమే. మిడుకు మిడుకుమని ఒడుకుతున్నది ప్రాణదీపమే. ఏయ్ కనపడిందా? లేదురా, ఎక్కడ కనపడలేదు. ఏయ్ వెతుకో. ఛే! ఏరా దొరికిందా? లోపల ఎక్కడ లేదురా. ఛే! ఎక్కడ పోయిందిరా? ఎక్కడ దాక్కుని ఉంటుంది? ఆ? ఎక్కడా? కనిపించిన కూడా కనిపించలేదు. పైన చూద్దాం పద. పద. ఏంట్రా, ఇంట్లో ఎవరు లేరంటావా? మన వాళ్ళు ఎప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. చిన్న పాపను తీసుకురావడానికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది ఇద్దరే. సిందమ్మ వెళ్ళలేదు. ఖచ్చితంగా ఇంట్లోనే ఉంది. రే, అక్కడేదో సౌండ్ వచ్చిందిరా. పదరా. సింధు, సింధు, అక్క, సింధు, సింధు, అక్క, సింధు, సింధు, అక్క, అక్క, సింధు, పైనుందే వచ్చుద్దాం. సింధు, అక్క, సింధు, 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 అమ్మ సింధు, సింధు, అక్క, సింధు, అక్క, సింధు, అమ్మ సింధు, అక్క, సింధు, ఉంది అక్క. మేము రావటం 5 నిమిషాలు ఆలస్యం అయితే ఈ వెధవుల అమ్మాయిని చంపేసేవాళ్ళు. తప్పించుకుని పారిపోదాం అనుకున్నారు. ఎక్కడికి పోతావే?
ఈ ఇంట్లో కడుగు పెట్టడానికి ఎంత ధైర్యం మీకు? ఇంకోసారి ఇంటి వైపు గాని మా ఆడపిల్లల వైపు గాని కన్నెత్తి చూస్తే పోలీస్ స్టేషన్కి కాదు, డైరెక్ట్ గా శ్మశానానికి పంపిస్తాను. మోహన్ గారు, మేడం. వీళ్ళని తీసుకెళ్లి స్టేషన్లో అప్పచెప్పండి. అలాగే మేడం. ఇన్స్పెక్టర్ గారితో నేను మాట్లాడతాను. అలాగే మేడం. రండిరా, పదండి. నా విషయంలో ఎన్ని తప్పులు చేసినా ఆ రుద్రాంబరి ఇన్నాళ్ళు క్షమిస్తూ వచ్చాను. సింధుని చంపాలని చూసినా కొడుకుపోయిన బాధలో ఉంది కదా అని జాలిపడి వదిలేశాను. అందర్నీ పోగొట్టుకుని అనాథలా మారినా దాని బుద్ధి మాత్రం ఇంతవరకు మార్చుకోలేదు. పదే పదే మన మీద కాలు దువ్వుతూనే ఉంది. మన మంచితనాన్ని చేతగానితనంగా భావిస్తోంది. దాని సంగతేంటో ఈ రోజే అటో ఇటో తేల్చేస్తాను. నేనేంటో ఆ రుద్రాంబకి ఇంకా సరిగ్గా అర్థం కావడం లేదు. చెప్తాను దాని సంగతి. రుద్రాంబ, నువ్వసలు మనిషివేనా? సడన్ గా నీకంత డౌట్ ఎందుకు వచ్చింది రోజీ? ఒక అమాయకురాల్ని చంపడానికి రౌడీల్ని పంపిస్తావా? అమాయకురాలా? అది అమాయకురాలేంటి రోజీ? నా కొడుకుని చంపిన హంతకురాలు. హంతకురాలైతే పనిలో పని నిన్ను కూడా చంపేసి ఉండాలి కదా. రుద్రాంబ, నా ఇంటి ఆడపిల్లల గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడావంటే నీ నాలుగు చీరేస్తాను. నీ ఇద్దరు కొడుకులు వాళ్ళ నెత్తిన వాళ్లే చేతులు పెట్టుకున్నారు. వాళ్ళలో ఉన్న దుర్మార్గమే వాళ్ళని అంతం చేసింది. అయినా నీకు బుద్ధి రాలేదు. పదే పదే నా వాళ్ళ మీద అటాకులు చేయిస్తూనే ఉన్నావు. పద్ధతి మార్చుకో రుద్రాంబ. రోజీ, పద్ధతుల గురించి ఒకరితో పాఠాలు చెప్పించుకునే దీన స్థితిలో ఈ రుద్రాంబ లేదు. నేను నా బుద్ధిని మార్చుకోను, నా స్టైల్ని మార్చుకోను. నా బిడ్డకి గుండె ఇస్తానన్న ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్ళు నిన్ను నీ కుటుంబాన్ని ఉపేక్షిస్తూ వస్తున్నాను. ఇప్పుడు వాడైపోయాక మిమ్మల్ని అందరినీ ఎలా విడిచిపెడతాననుకున్నావు? వదిలిపెట్టక ఏం చేస్తావు? పగా ప్రతీకారాల్ని పట్టుకుని వేలాడతావా? ఒంటరిగా మిగిలినా కూడా నీ పరిస్థితి ఏంటో నీకు అర్థం కావడం లేదా? అనాథగా మారాక కూడా అనుబంధాల్ని దూరం చేసుకుంటావా? ఎంత చెడ్డ మా సింధుకి అత్తవి. ఏ రోజుకైనా తప్పు తెలుసుకుని దగ్గరికి తీసుకుంటావని మంచిగా ఆలోచించాను. నువ్వు మారడం లేదు. ప్రేమలు, అనుబంధాలు అనే పదాలు నా డిక్షనరీలోనే లేవు రోజీ. నువ్వు మనిషివైతే ఉండేవి, మృగానివి కదా. ఉండవు. నా ఇంటి ఆడబిడ్డల్ని నీలాంటి మృగాలకి దూరంగా ప్రశాంతమైన చోటుకి తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నాను. అందుకే ఈ వరంగల్ వదిలి వెళ్ళిపోతున్నాం. ఇక ఈ జనారణ్యాన్ని నువ్వే ఏకాంతంగా ఏలుకో. వెళ్ళిపోతావా? ఈ వరంగల్ వదిలి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావా? ఈ రుద్రాంబని తప్పించుకుని ఎంత దూరం వెళ్ళిపోతారు? ఏ దేశం పారిపోతారు? ఎక్కడికి పారిపోతారు? ప్రపంచంలో మీరు ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాను రోజీ. నా బిడ్డని నా కళ్ళ ముందే చంపావు. నీ ఆడబిడ్డల్ని నీ కళ్ళ ముందే చంపుతాను. నేనెంత క్షోభ అనుభవించానో మీరు కూడా అంతే క్షోభ అనుభవించాలి. అప్పటి వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదు, నాకు విశ్రాంతి ఉండదు. నీ ఆస్తి మొత్తం హారతి కర్పూరంలా కరిగించేస్తాను. నీ అంతస్తులన్నీ నేలమట్టం చేస్తాను. పలుకుబడే కాదు, నీకీ వరంగల్లో ఏ బడి లేకుండా చేస్తాను. రోజీ, అరవకు రుద్రాంబ.